వికారాబాద్ జిల్లా మర్పల్లిలో ఓ హోటల్ స్లాబ్ కుప్పకూలింది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జేసీబీలతో సహాయక చర్యలు చేపట్టారు స్థానికులు. ఇప్పటికే శిథిలాల్లో చిక్కుకున్న ముగ్గురిని బయటకు తీయగా వారిని స్థానిక హాస్పిటల్కు తరలించారు. శిథిలాల కింద ఎంతమంది చిక్కుకున్నారో తెలియని పరిస్థితి. వికారాబాద్ జిల్లా మర్పల్లిలో ఓ హోటల్ స్లాబ్ కుప్పకూలింది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జేసీబీలతో సహాయక చర్యలు చేపట్టారు స్థానికులు. అయితే ఇప్పటికే శిథిలాల్లో చిక్కుకున్న ముగ్గురిని బయటకు తీశారు. వారిని స్థానిక హాస్పిటల్కు తరలించారు. శిథిలాల కింద ఎంతమంది చిక్కుకున్నారో తెలియని పరిస్థితి. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. సుమిత్ర, వికారాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హోటల్ స్లాబ్ కూలి నలుగురికి తీవ్ర గాయాలై మరపల్లి మండలం కేంద్రంలోని హోటల్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా ఈ స్లాబ్ కూలడంతో కింద హోటల్లో ఉన్న కస్టమర్లకు కూడా తీవ్ర గాయాలైనట్లుగా సమాచారం. ప్రస్తుతానికైతే ప్రమాదంతో ఒక్కసారిగా స్లాబ్ ఉన్నపలంగా కూలిపోవడంతో హోటల్లో ఉన్న కస్టమర్లకు తీవ్ర గాయాలైనట్లుగా సమాచారం. ప్రస్తుతానికైతే నలుగురు తీవ్రంగా అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా సమాచారం. హోటల్ యజమాని రషీద్ కూడా తీవ్ర గాయాలైనట్లుగా తెలిసింది. పాత భవనం కావడంతో దీని గతంలో కూడా ఖాళీ చేయాల్సిన అవసరం ఉంది. కానీ దీనికి సంబంధించి హోటల్ యజమాని నిర్లక్ష్యంగా వివరించడంతో కూడా ఈ రోజు ఉన్నపలంగా హోటల్లో కస్టమర్ ఉన్న సందర్భంలో కూడా ఒకసారిగా ఈ హోటల్ కూలిపోయిన పరిస్థితి. స్లాబ్ ప్రస్తుతానికైతే సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఈ హోటల్ కూలే సమయంలో కూడా కేవలం నలుగురు మాత్రమే అందులో ఉండడంతో కూడా కొంత ప్రాణ నష్టం కూడా తప్పినట్టుగా సమాచారం. దీనికి సంబంధించి ప్రస్తుతం స్థానిక పోలీసులు రెవెన్యూ సిబ్బంది కూడా ఆ శిథిలాల కింద చిక్కున్న వారిని కూడా హుటాహుటిన తరలించే ప్రయత్నం చేస్తారు. అయితే ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా సమాచారం. అంటే కిరణ్, నలుగురిని సురక్షితంగా బయటికి తీసినట్టుగా చెప్తున్నారు. మరోవైపు ఎంతమంది ఉన్నారో తెలియని పరిస్థితి అని కూడా చెప్తున్నారు. అయితే క్లారిటీ ఇచ్చారా అక్కడ నిజంగానే నలుగురే ఉన్నారు, వాళ్ళు సురక్షితంగా ఉన్నారు అనే దానిపైన? ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే అందులో 5గురికి తీవ్ర గాయాలు, అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. స్లాబ్ కూలే సమయంలో కేవలం 5గురు మాత్రమే హోటల్లో ఉన్నట్లుగా సమాచారం. ప్రస్తుతానికి అయితే సహాయ చర్యలు కూడా దాదాపుగా పూర్తయినట్టుగా సమాచారం. కేవలం 5గురు మాత్రమే ఉన్నారు. అందులో కొంతమందికి కాళ్ళు చేతులు ఫ్రాక్చర్ అయిన, మిగతా వారికి ఒక వ్యక్తికి కాలుతో పాటు కొంత తీవ్ర గాయాలు కావడంతో అతన్ని వెంటనే హుటాహుటిన మరొక ఆసుపత్రికి తరలించినట్టుగా సమాచారం. ప్రస్తుతానికి అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. థ్యాంక్ యూ కిరణ్ ఫర్ ద అప్డేట్స్.